సో గైస్ మమ్మల్ని స్టేజ్ మీద పిలిచారు. సో మన కొత్త గవర్నర్ ఆవిడ స్పీచెస్ ఉంటే మేము పక్కన ఉంటాం అన్నమాట. సో గాడ్ బ్లెస్ యూఎస్ఏ. మొత్తం నేషనల్ టీవీ, CNN, MSNBC, ఫాక్స్ అన్నిట్లోని గవర్నర్ స్పీచ్లో వెనకాల చూడండి ఎవరున్నారో, నేను గురూజీ బ్లూ షర్ట్లో, నేను పక్కన ఇంకొక షర్ట్లో గురూజీ బ్లూ షర్ట్లో. బిగ్ మూమెంట్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్. ఈ అవకాశం ఇచ్చిన అభిగేల్కి థ్యాంక్స్. అండ్ రవి, నువ్వు వచ్చి రికార్డ్ చేస్తున్నావు, అది కూడా చాలా హ్యాపీ. సో నేను వచ్చాను చూడండి ఎలక్షన్ అప్పుడు, మొన్న పెద్ద అయిన ఎలక్షన్కి వచ్చాను, ఇవాళ గవర్నర్ ఎలక్షన్కి వచ్చాను. అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్, రెస్పాన్సిబుల్ అమెరికన్ సిటిజన్. చూడండి నా డ్యూటీని నిర్వర్తించడానికి వర్జీనియా వచ్చేసా. ఓటింగ్ అయితే అయిపోయింది. మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు గురూజీ వస్తున్నారు, గురూజీతో కలిసి మనం విక్టరీ ర్యాలీ. సో వర్జీనియాలోని ఎలక్షన్స్ ఇదిగోండి, గవర్నర్ క్యాండిడేట్ మాకు తెలిసినవాడు కాబట్టి ఎవరు కోటేస్తాం అన్నది శాంపుల్ బ్యాలెట్ ఇది చూద్దాం. సో అనుష్కని సర్ప్రైజ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసేసాం. సో ఆ వీడియో నేను పెట్టాను. ఒకవేళ మిస్ అయితే అనుష్క కోసం హాంకాంగ్ నుంచి మళ్ళీ జార్జియా అట్లాంటా వెళ్ళి దాన్ని సర్ప్రైజ్ చేశాను. అంతేకాకుండా అది కొత్త అపార్ట్మెంట్ తీసుకుంది. అవి 2 వీడియోలు చేశాను. ఫస్ట్ వీడియో సర్ప్రైజ్, రెండో వీడియో. ఆ 2 మిస్ అయితే ఆబ్వియస్గా యూఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇక్కడ థంబ్నెయిల్స్ కూడా పెడతాను చూడండి. సో మొత్తానికి రిచ్మండ్ వచ్చేసాం, మన ఇంటికి వచ్చేసాం. అది గైస్. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రావి. సో రిచ్మండ్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వస్తే ఆ ఫీలింగే వేరే. మనం ఎంత ప్రపంచ యాత్రికులైనా, ప్రపంచాన్ని చుట్టేసినా కూడా మధ్య మధ్యలో ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయకపోతే కంప్లీట్ కాదు. సో కాబట్టి ఎంత ఎక్స్పెన్సివ్ అయినా, టైం లేకపోయినా ఇంటికి వచ్చేసి డెఫినెట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ ప్రపంచ యాత్రకు వెళ్తామంట. సో ఇవాళ వర్జీనియాలో ఎలక్షన్ డే. ఎలక్షన్ డే అంటే ఇవాళ గవర్నర్ ఎలక్షన్. సో అమెరికా మీకు తెలుసు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ అంటే మనలాగా పార్లమెంటరీ, ఇండియాలో లాగా పార్లమెంటరీ డెమోక్రసీ కాదు. ప్రెసిడెంట్ని ఎలాగైతే డైరెక్ట్గా ఎన్నుకుంటారో అలాగే ప్రతి రాష్ట్రం కూడా గవర్నర్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు. ఓకే, సో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలకి 50 గవర్నర్లు ఉన్నారు. గవర్నర్స్ని సెపరేట్గా ఎన్నుకుంటారు. లెజిస్లేచర్ని అంటే అసెంబ్లీని వేరేగా ఎన్నుకుంటారు అన్నమాట. సో ఇవాళ గవర్నర్ ఎలక్షన్ మీకు తెలుసు 2 పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్ అండ్ డెమోక్రాట్. మనం ఎవరికి ఓటేస్తాము ఏంటి అవన్నీ తర్వాత ఇవాళ గురూజీ, మనం గురూజీ ఉన్నారు కదా, గురూజీ ఫ్రెండ్, గురూజీ నేబర్హుడ్లో ఉంటారు గవర్నర్ క్యాండిడేట్. వాళ్ళ ఎలక్షన్ ఇక్కడ ప్రతిసారి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ నైట్ కన్సెషన్ స్పీచ్ ఉంటుంది, విన్నింగ్ స్పీచ్ ఉంటుంది. విన్ అయిన వాళ్ళు స్పీచ్ ఇస్తారు, ఓడిపోయిన వాళ్ళు స్పీచ్ ఇస్తారు. సో డెమోక్రాట్ వర్సెస్ రిపబ్లికన్. సో ఆ స్పీచ్, ఆ మీటింగ్, ఎలక్షన్ నైట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనకి ఇన్విటేషన్ వచ్చింది, గురూజీ ఇన్విటేషన్. గురూజీతో పాటు నేను వెళ్ళి అక్కడ మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో ఇవాళ నేను ఎవరు కోట్ అయిపోతున్నాను, దేనికి వెళ్తాం, అవన్నీ వీడియో. ఇప్పుడు క్విక్గా వెళ్ళి మనం ఓటేసేద్దాం. మన కనీస బాధ్యత ఓటేయడం అన్నది. సో అందుకని ఆల్ ద వే రిచ్మండ్ వచ్చి ఓటైతే వేస్తాం. నేను ఓటేయడానికి వస్తే నువ్వెందుకు రెడీ అయిపోయావు? నువ్వు కూడా వస్తావు ఓటేయడానికి. ఎవరికి వేయాలి ఓటు చెప్పు? బ్లూకి వేద్దామా, రెడ్కి వేద్దామా, రిపబ్లికన్స్కి వేద్దామా, డెమోక్రాట్కి వేద్దామా? నువ్వు ఎవరికి చెప్తే అడిగి వేద్దాం. ఇవాళ చూడండి మన వీధిలో చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫాల్ జార్జియాలోని, షికాగోలోని కొంచెం లేట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రిచ్మండ్. మా నేబర్హుడ్, మా వీధిలోని అన్ని కలర్స్ ఎలా మారిపోయి చూడండి. ద మ్యాజిక్ ఆఫ్ ఫాల్ ఇన్ వర్జీనియా. సో ఇది రంగురంగుల వర్జీనియా, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. చూడండి ఎలక్షన్ నైట్ వెళ్దాం ఎలక్షన్ లోపలికి ఓటేయడానికి. ఇదిగోండి ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినప్పుడు కూడా మీకు ఈ ఓటింగ్ ప్రీసింక్ట్ ఎలా ఉంటుంది, లోపల ఎలక్షన్ ఎలా అవుతుంది, అమెరికాలో సిస్టమ్ చూపించాను. ఇదిగోండి ఇది బ్యాలెట్ పేపరు. ఇవాళ గవర్నర్కి, లెఫ్టినెంట్ గవర్నర్కి, అటార్నీ జనరల్కి, తర్వాత మెంబర్ అంటే మన ఎమ్మెల్యే లాగా వాళ్ళకి అవుతుంది ఎలక్షన్. సో అదిగోండి ఓటేసేసాం. సో ఇది అనుష్క ఎలిమెంటరీ స్కూల్ అనమాట. మొత్తం ఓటింగ్ బయట అదిగోండి 2 పార్టీల వాళ్ళు శాంపుల్ బ్యాలెట్స్ అవి ఇస్తున్నారు. నేను ఎవరు ఓటేసానో ఆల్రెడీ రికార్డ్ అయితే చేసేసాను. చూపించాలి అంటే చూపిస్తాను.
సో అదిగోండి ఒక పార్టీకే ఓటేయాలని గ్యారంటీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్బర్గర్ ఏమో ఆవిడ డెమోక్రాట్, కిందంతా డెమోక్రాట్స్. సో మనం ఒక్కొక్క కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేకి మనం వేరే ఓటేసుకోవచ్చు, ఎంపీకి అలా ఓటేసుకోవచ్చు, అలాగా వేసుకోవచ్చు. సో అదిగోండి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సో ఇదే హాయ్. సో చూసారు కదా, ఇవి డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ అని. ఆయనేమో అటార్నీ జనరల్, ఆయన పేరు చెప్పాడు కాబట్టి ఆయనకి ఓటేసాను. ఆయన అట్లీస్ట్ ఆడు ఉండి హాయ్ కన్సిడర్ మీ అన్నాడు. సో ఇది ఎలక్షన్. చూడండి ఎక్కడైనా పోస్టర్లు మైకులు డబ్బులు వేస్ట్ ఏముండో, జస్ట్ ఇలా బ్యారికేడ్స్ పెడతారు. సో ఎంత ఎఫెక్టివ్ చూడండి గైస్. ఎలక్షన్ నాడు ఫాల్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, మొత్తం అంతా వర్జీనియాలో సూపర్బ్ ఉంది. గురూజీ హాయ్ చెప్తున్నారు. హాయ్ గురూజీ. హలో. ఓకే ఇదిగోండి స్మైలింగ్ గురూజీ బ్యాక్. సో గురూజీ ఫ్రెండ్ ఇవాళ గవర్నర్ అవుతుందా లేదా మనకు తెలియదు. సో ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ గవర్నర్ వర్జీనియాకి. ఒకవేళ రిపబ్లికన్ ఆవిడ అయితే, ఆవిడ నల్లావిడ, అసలు అమెరికాలో ఇప్పటిదాకా నల్ల గవర్నర్ అవ్వలేదంట. సో ఏదైనా సరే మా స్టేట్లో ఇవాళ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ విమెన్ గవర్నర్ స్టేట్కి, లేకపోతే ఫస్ట్ నల్ల గవర్నర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో నేను రిపబ్లికన్ కోడ్ వేసానా డెమోక్రాట్ కోడ్ వేసానా అన్నది సీక్రెట్. నా మూడు ఒకవేళ నేను అనుకున్న క్యాండిడేట్ గెలిస్తే చెప్తా ఎవరికి కోడ్ వేసాను. గురూజీ ఆఖరికి మీ ఫ్రెండ్ గవర్నర్ అయిపోతుందంటే గ్రేట్ గురూజీ. ఒకవేళ అయితే కానీ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఒపీనియన్ పోల్స్ అన్ని కూడా చెప్తున్నాయి ఏంటంటే వర్జీనియా డెమోక్రాటిక్ స్టేట్ అయిపోయింది. అప్పుడప్పుడు అటు ఇటు ఫ్లిప్ అవుతుంటుంది, కానీ ఈసారి మన గవర్నర్ క్యాండిడేట్ అబిగేల్ ఆవిడ డబుల్ డిజిట్ లీడ్లో ఉండేది, 10-11%. కానీ నిన్నటికి 7-6% లీడింగ్లోనే ఉంది. కానీ ఒపీనియన్ పోల్స్ లెక్క కాదు కదా, ఎందుకంటే రిపబ్లికన్ ఓట్స్ ఎప్పుడు బయటకు చెప్పరు కాబట్టి డెమోక్రాట్స్ ఎప్పుడు లీడింగ్ ఉంటారు. ఎలక్షన్ నాడు మారిపోతుంది. ఒకవేళ ఈవిడ గెలిస్తే మన గురూజీ ఫ్రెండ్ వర్జీనియా గవర్నర్. అమేజింగ్. సో ఇప్పుడు వెళ్తున్నాం విక్టరీ ర్యాలీకి. సో ఇదిగోండి లోపలికి వచ్చేసాం కన్వెన్షన్ సెంటర్లోకి. సో గురూజీ థ్యాంక్ యూ. నా ఫస్ట్ టైము నేను ఇలాగ ఎలక్షన్ విక్టరీ ర్యాలీకి వచ్చాను. అక్కడ పోలీసు వాడు చూస్తున్నాడు. సో అదిగోండి అబిగేల్ స్పాన్బర్గర్ ఆవిడే. ఇదిగోండి గవర్నర్. చెప్పండి. కాదు, నేను చాలాసార్లు టీవీ ఎదురుగా కూర్చొని మధు కూడా వచ్చింది. గురూజీ నేను మధు ఎంత అసలు గెంతుతా ఉండేవాళ్ళము మామూలుగా బయట టీవీలో చూస్తూ. రాత్రి 12 అయినా 1 గంట అయినా చూస్తూ ఉండేవాళ్ళం. ఈసారి మొట్టమొదటిసారి మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అబిగేల్కి థ్యాంక్స్. అండ్ రవి నువ్వు వచ్చి రికార్డ్ చేస్తున్నావు, అది కూడా చాలా హ్యాపీ. సో నేను వచ్చాను చూడండి ఎలక్షన్ అప్పుడు, మొన్న పెద్ద అయిన ఎలక్షన్కి వచ్చాను, ఇవాళ గవర్నర్ ఎలక్షన్కి వచ్చాను. అంత రెస్పాన్సిబుల్ సిటిజన్, రెస్పాన్సిబుల్ అమెరికన్ సిటిజన్. చూడండి గైస్, ఇండియాలో లాగా డబ్బులు ఇచ్చి కాదు కదా, అందరూ వాలంటరీ, అంటే స్వచ్ఛందంగా వస్తారు. లైన్ ఆ చివరి వరకు పూర్తిగా స్టేజ్ మీద కలవ చేసాక తెలుస్తుంది ఎంత పెద్ద ఉందో లైన్. చూద్దాం. యా సో ఇదిగోండి గైస్ బస్సు. ఎలక్షన్ డే November 4th. November 4th ఈ బస్సులో తిరిగిందా? చైతన్య రాదంలాగా చైతన్య మొత్తం స్టేట్ అంతా తిరిగింది. ఓకే 2 సార్లు. సో ఇప్పుడు ఈ బస్ మన ఎక్కిస్తారా? మన ఎక్కిస్తారు. చూడండి కౌంటింగ్. ఓహో ఇలా ఉంటుంది గైస్ ర్యాలీ. చూడండి ఎలా ఉందో. సో లోపలికి వచ్చేసాం మనం. ఓహో సార్ గురించి సీట్లు ఉన్నాయి గురించి. ఇక్కడి నుంచి స్పీచ్ ఇస్తారన్నమాట. స్పాన్బర్గర్ ఫర్ గవర్నర్ అని. ఇదిగోండి బస్సు. సో ఇప్పుడు ఆవిడ విన్ అయ్యాక ఆవిడ ఆ పైకి వెళ్ళి ఆవిడ స్పీచ్ ఇస్తుంది అన్నమాట. విన్ అయితే విక్టరీ స్పీచ్, ఓడిపోతే కన్సెషన్ స్పీచ్ అంటారు ఇక్కడ. సో అదిగోండి మన ఇప్పుడే పోల్స్ క్లోజ్ అయ్యి అక్కడ చూడండి న్యూజెర్సీలో కూడా గవర్నర్ CNN లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో చూడాలి ఇవాళ ఏమవుతుంది అని. ఇక్కడ చూడండి మొత్తం లైవ్ టెలికాస్ట్ మాట. ఏం జరుగుతుంది చూద్దాం. నేను ఎవరు కొట్టేసానో చెప్తాను. అదిగోండి పోల్ రిజల్ట్స్ వెయిటింగ్. వర్జీనియా క్రిటికల్ అంట అక్కడ రాసాను చూసారా. బాబోయ్. ఇవ్వండి. సో చాలా క్రిటికల్ అంట వర్జీనియా వాళ్ళ. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి
మొత్తానికి స్పాన్ బర్గర్ అయితే విన్ అయిపోయారు. ఇదిగోండి మనం ఇది రికార్డ్ చేసినప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి రిచ్మండ్ క్యాపిటల్ సిటీ కాబట్టి వర్జీనియాకి ఇక్కడ, ప్లస్ ఆవిడ కూడా ఇక్కడి నుంచి కాబట్టి ఇదిగోండి డిక్లేర్ చేశారు ఎలక్షన్, విన్ అయిపోయారు స్పాన్ బర్గర్. సో మనల్ని సెలెక్ట్ చేశారు వెనకాల, ఆవిడ వెనకాల నిల్చోడానికి గ్రీన్ ట్యాగ్స్ ఇచ్చి. ఇదిగోండి గురూజీ ఎక్సైట్మెంట్ చూడండి. సో అది మాట స్పాన్ బర్గర్ భారీ మెజారిటీతో గెలిచారు వర్జీనియా గవర్నర్, అది విషయం. సో వీటిని మిడ్ టర్మ్ పోల్స్ అంటారు, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆయన వచ్చి 1 year అయిపోయింది కదా, ఆ తర్వాత వచ్చేవి కాబట్టి ఇవాళ ట్రంప్కి అయితే గట్టిగా దెబ్బలు తగిలాయి. వర్జీనియా కూడా డెమోక్రాట్స్ గెలిచారు, న్యూజెర్సీలో కూడా డెమోక్రాట్స్ గెలిచారు, న్యూయార్క్ ఆయన ప్రెస్టీజ్గా తీసుకుంటే అది కూడా మన ఇండియన్ ఇమ్మిగ్రెంట్ ముస్లిం ఆయన గెలిచారు. సో మొత్తం ఇదిగోండి. కాంగ్రాట్స్. సో గైస్ మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచారు. సో మన కొత్త గవర్నర్ ఆవిడ స్పీచెస్ ఉంటే మేము పక్కన ఉంటాం అన్నమాట. సో గాడ్ బ్లెస్ యూఎస్ఏ. చూడండి స్టేజ్ ఎక్కుతున్నాం మనం, విచ్ ఇస్ ఆసమ్. స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాం. ప్రతిసారి టీవీలో చూస్తాం కదా, ఎప్పుడు అనుకునేవాడిని ఏదో ఒక రోజు ఇలా ఛాన్స్ వస్తుందని. చూడండి సో గవర్నర్ గారు అక్కడి నుంచి స్పీచ్ ఇస్తారు, విక్టరీ ర్యాలీ మొత్తం అదిగోండి. ఇది ఇలా క్రౌడ్స్ మాట రూమ్లోని. ఇది సెలెక్టివ్ ఇన్విటేషనే, ఎవరు పడితే వాళ్ళు రావడం లేదు. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది, గవర్నర్ వచ్చేసారు. Thank you all so much. My fellow Virginians. Happy, 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 happy. గెలిపించావు వర్జీనియా. సో మోస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. సో హాల్లోని అంత ఎనర్జీతోని విన్నింగ్ గవర్నర్తోని మొత్తం సూపర్బ్ ఎక్నాలజీ అయింది. సో అందరికీ ప్లకార్డ్స్ ఇచ్చారు, ఫ్లాగ్స్ ఇచ్చారు. ఇదిగోండి వేవ్ చేస్తున్నాం ఇష్యూ బేస్డ్ మీద. చాలా 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 బాగా అనిపించింది. అనదర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాట, ఎన్నో ఎక్స్పీరియన్స్లు, అనదర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాట. చాలా 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 ఎంజాయ్ చేసాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే వర్జీనియా పాలసీస్ బేస్డ్ మీద సపోర్ట్ చేసి మనం సపోర్ట్ చేసిన క్యాండిడేట్ అయితే డెఫినెట్గా గెలడం వెరీ హ్యాపీ. రిపబ్లిక్ అయినా కానీ స్పాన్ బర్గర్ ఓట్ చేసినందుకు థ్యాంక్ యూ వర్జీనియా. సో ఇది గైస్ అమెరికన్ పొలిటికల్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అప్పుడు కూడా మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను, ఓటింగ్ ప్యాటర్న్ చూపించాను, బ్యాలెట్ చూపించాను. అలాగే ఇవాళ వర్జీనియా స్టేట్ లెవెల్లో కూడా ఏం జరుగుతుందో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ యాక్షన్ ఓన్లీ మన ఛానల్లో. ఓకేనా గైస్, మొత్తానికి అయిపోయింది. మా గవర్నర్, మొదటి లేడీ, ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇన్ వర్జీనియా ని సక్సెస్ఫుల్గా మేమందరం కలిసి ఎన్నుకున్నాం.
సో మేము ఎవరు కోటేసామో ఆవిడే గెలిచారు కాబట్టి అది కూడా భారీ మెజారిటీతో. ఎలా అనిపించింది గురించి ఎక్స్పీరియన్స్? మ్యాన్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు టీవీ బయట ఉండేవాళ్ళం, ఇప్పుడు టీవీ లోపల కూడా కనపడ్డా. అదే కాదు అసలు వెనక్కి వెళ్ళి ఆ స్పీచ్ లో మమ్మల్ని సెలెక్ట్ చేసి ఆ వెనకాల నిల్చున్నారు. మధు ఒక ఫస్ట్ రోలకు నిల్చుంది, మేము వెనకాల నిల్చున్నాం. డైరెక్ట్ గా స్పీచ్ లోని మరి మాకు తెలియదు మేము CNN లో వచ్చామా, MSNBC లో వచ్చామా, ఎక్కడ వచ్చాము, ఫాక్స్ లో వచ్చామా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి, వాడు అన్నింటిలో ఫుటేజ్ లో వచ్చి ఉంటాము. సూపర్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్, అమేజింగ్. ఇంతమందిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చారు, అందులో మనం ఉండటం మన అదృష్టం అనుకుంటున్నాను. సిక్స్ ప్యాక్ నీ అదృష్టం ఇది కాదు, యాక్చువల్లీ ఆల్ ద వే నేను ఈ ఓట్ కోసం వచ్చాను వెనక్కి అమెరికాకి, అందుకని సో వెరీ 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 హ్యాపీ. మధు అయితే ఫోటో CNN లో ఉంది, ఆ క్లిప్ పెడతాను. తను యాక్చువల్లీ పడింది, ఎవరో ఫ్రెండ్ పంపించారు మాట, అది ఇక్కడ యాడ్ చేస్తాను. మాది వచ్చిందా లేదా ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి. అది సూపర్ నైట్, డెమోక్రసీ ఇన్ యాక్షన్. సో మేము వచ్చి ఇమిగ్రెంట్స్ గా వచ్చి అమెరికన్ సిటిజన్స్ గా సెటిల్ అయ్యి ఇంత ఆనర్ మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనకి దగ్గర కూడా రానివ్వరు. అలాంటిది గవర్నర్, మా స్టేట్ గవర్నర్ వెనకాల మేము నిల్చొని పోడియం మీద, ఎంత గ్రేట్ ఆనర్ అంటే. గాడ్ బ్లెస్ USA. లేడీ గవర్నర్, గాడ్ బ్లెస్ USA. చూసారా డెమోక్రసీ ఇన్ యాక్షన్, దగ్గరికి వెళ్ళగలం మన ఎక్కడికైనా. సో అది గైస్, థ్యాంక్ యూ సిక్స్ ప్యాక్. యా, అమేజింగ్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. The Lieutenant Governor's story, her military service, and her years of service here in Virginia deserve our respect and our gratitude, and I ask that you join me in wishing her and her family well. I also know that those